మీ అందరికీ పటిక బెల్లంతో హెల్త్ పరంగా ఎన్ని యూజెస్ ఉంటాయో తెలిసిందే కదా. కానీ మనం మాత్రం పటిక బెల్లంని చాలా తక్కువగా వాడతాం. అయితే ఖతర్ దేశంలో మాత్రం ఈ పటిక బెల్లంని బాగా వాడతారు. ముఖ్యంగా ఖతర్లో ఉన్న మహిళలు పటికను ఉపయోగించి ఏ పని చేస్తారో తెలిస్తే ఖచ్చితంగా మీరు కూడా షాక్ అవుతారు. పైగా అది కూడా చాలా రహస్యంగా చేస్తారు. అంటే రెండు కంటికి తెలియకుండా ఆ మహిళలు ఆ పనిని చేస్తారు. మరి ఆ పని ఏంటి, అసలు ఏం చేస్తారు అనే విషయం మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే లైక్ కూడా చేయండి, మీరు లైక్ చేయటం వల్ల నాకెంతో సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని సమీరా అనే మహిళ తను ఖతర్లో ఉన్నప్పుడు తనకి ఎదురైన అనుభవాన్ని మెయిల్ ద్వారా తెలిపిందనమాట. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సమీరాది పల్లెటూరు, వాళ్ళది నిరుపేద కుటుంబం. అయినప్పటికీ ఆమె 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంది. అయితే ఆమె పెద్ద కూతురు కావడంతో తనకి పెళ్లి చేయడం కోసం తన అమ్మ నాన్నలు పొరుగు గ్రామం నుండి సంబంధం తెచ్చారు. ఇక అబ్బాయి ఖతర్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతడి పేరు సాహెబ్. అతను కూడా పెద్ద కొడుకు కాగా అతడికి పెళ్లి కాని తమ్ముడు, 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక వీళ్ళు డైరెక్ట్ గా చూసుకోకుండానే కేవలం ఫోటోలు చూసుకుని ఫిక్స్ అయ్యారు. అలా ఒక మంచి ముహూర్తాన వారికి పెళ్లి కూడా జరిగింది. తర్వాత సాహెబ్ ప్రవర్తన సమీరాకి కూడా బాగా నచ్చింది. సాహెబ్ వాళ్ళది కూడా సాధారణ కుటుంబమే. వారి ఇల్లు కూడా కొంచెం చిన్నగానే ఉండేది. కానీ సాహెబ్ బాగా సంపాదిస్తున్నాడు, ఏ సమస్య ఉండదని సమీరాకు తన తల్లి చెప్పడంతో సమీరా అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే అప్పుడే సాహెబ్ పెళ్లైన 4 రోజులకి ఖతర్ వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. దీంతో సమీరాకి ఏడుపు ఆగలేదు. పెళ్లి జరిగి అప్పటికి కేవలం 3-4 రోజులే గడిచాయని, తన భర్త తనని ఒంటరిగా వదిలి వెళ్లిపోతున్నారని, ఆయన లేకుండా ఎలా బతకగలను అని బాధపడుతుంది. కనీసం వారిద్దరూ ఒకరినొకరు సరిగ్గా పరిచయం కూడా చేసుకోనేలేదు. దాంతో పెళ్లైన 3-4 రోజులకే సాహెబ్ వెళ్లిపోతూ ఉండడంతో ఆమె చాలా బాధపడుతుంది. నిజానికి తనని కూడా ఖతర్కి తీసుకెళ్తాడని అనుకుంది. ఇక సమీరా బాగా ఏడుస్తూ, మీరు లేకుండా నేనిక్కడ ఎలా ఉండగలను అని అనడంతో వెంటనే అతను, నాకు మాత్రం నిన్ను వదిలి వెళ్లడం ఇష్టం అనుకుంటున్నావా? నేను తప్పనిసరిగా వెళ్తున్నాను. నా జాబ్ అక్కడే అని నీకు తెలుసు కదా. నేను ఎక్కువ రోజులు ఇక్కడే ఉండలేను. నేను గనుక ఆలస్యంగా వెళ్తే నా ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. నేను కూడా 2 నెలలు సెలవు తీసుకుని ఇక్కడికి వచ్చాను. కానీ ఇప్పుడు నా కంపెనీ నా సెలవులు క్యాన్సిల్ చేసి వెంటనే రావాలని తిరిగి పిలిచింది. బహుశా అక్కడ పని అనేది ఎక్కువగా ఉండొచ్చు. అందుకే నాకు అక్కడి నుంచి పర్సనల్ గా కాల్ కూడా వస్తున్నాయి. అందుకే నేను వెళ్తున్నానని సమీరాకి నచ్చజెప్తాడు. దీంతో సమీరా బాగా ఎమోషనల్ అవుతూ లోపల ఈ విధంగా అనుకుంటుంది, ముక్కు ముఖం తెలియని ఒక అపరిచిత వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నానా, అసలు చేసుకోకుండా ఉంటే బాగుండు అని అనుకుంటుంది. ఆ తర్వాత సాహెబ్ తన సామాను మొత్తాన్ని ప్యాక్ చేసుకున్న తర్వాత మార్కెట్ కు వెళ్లి 15-20 కేజీల పటికను తీసుకురావడంతో అది చూసి సమీరా ఆశ్చర్యపోతుంది. ఇక దానిని కూడా ప్యాక్ చేయమని చెప్పడంతో అప్పుడు సమీరా, దీంతో అక్కడ ఏం చేస్తారు? అయినా ఈ పటిక అనేది లగేజ్ బరువును కూడా పెంచుతుంది. దీంతో మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది కదా అని అంటుంది. అయితే అక్కడ కూడా మురుగునీరు ఎక్కువగా ఉంటుందా, ఆ నీటిని శుభ్రం చేయడానికి ఇలా ఈ పటికని తీసుకెళ్తున్నారా అని సమీరా మళ్ళీ అడుగుతుంది. దాంతో సాహెబ్, అలా కాదు, ఖతర్లోని మహిళలు ఈ పటికను వేరే దానికోసం ఉపయోగిస్తారు. కానీ నాకు కూడా పూర్తి విషయమైతే తెలియదు. దీన్ని అక్కడ చాలా విలువైన వస్తువుగా చూస్తారు. పైగా ఎక్కువ ధరకు కొంటారు. ఇంకా కొన్నిసార్లు ఖతర్ మహిళలు రెట్టింపు ధర ఉన్నా కూడా కొంటారు. దాదాపుగా ఖతర్లోని ప్రతి మహిళ ఇంట్లో కూడా ఈ పటిక ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు వచ్చినా కూడా పెద్ద మొత్తంలో పటికను కొని తీసుకువెళ్తూ ఉంటాను అని సమీరాతో అంటాడు. దాంతో సమీరాకు ఏం అర్థం కాదు. అయితే అంతలోనే తన భర్త వెళ్ళిపోతున్నాడన్న బాధ మళ్ళీ మొదలవుతుంది. వెంటనే సాహెబ్తో ఏడుస్తూ, నేను మిమ్మల్ని వదిలి ఎక్కువ రోజులు ఉండలేను, దయచేసి వీలైనంత త్వరగా నన్ను కూడా మీ దగ్గరికి తీసుకెళ్ళండి అని అంటుంది సమీరా. దాంతో సాహెబ్, నువ్వెందుకు అంతగా కంగారు పడుతున్నావు? నేను అక్కడికి వెళ్లిన వెంటనే నిన్ను తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానని వెళ్ళిపోతాడు. ఇక సమీరా అత్తగారేమో ఎప్పుడూ అనారోగ్యంతోనే ఉండేది. దీంతో ఆమె తన గది నుండి పెద్దగా బయటికి వచ్చేది కాదు. ఇక ఇంట్లో ఉన్న 2 ఆడబిడ్డలు కూడా ఎప్పుడు సమీరా మీద ఒక కన్నేసి ఉంచేవారు. ఇక వాళ్ళు సమీరాను సూటిపోటి మాటలంటూ ఉండేవారు. దాంతో ఇలాంటి వారి మధ్య తన భర్త తనని ఒంటరిగా వదిలేసి వెళ్లాడని బాగా ఏడుస్తూ ఉండేది సమీరా. సాహెబ్ చెల్లెలిద్దరూ కూడా సమీరా గురించి ఫోన్లో సాహెబ్కు ఏదో ఒక చాడీలు చెప్తూ ఉండేవారు. దీంతో సాహెబ్ వారి మాటలకు విసిగిపోయి సమీరాను తలుచుకుని బాధపడేవాడు. రోజు సమీరాకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత సమీరాను ఖతర్కి తీసుకెళ్లడానికి ఆమె డాక్యుమెంట్స్ అన్ని కూడా సాహెబ్ పంపాడు.
అది చూసి సమీరా ఆడబిడ్డల ముఖం మాడిపోయింది. ఇక సమీరా సాహెబ్తో ఇక్కడ నుండి వచ్చేటప్పుడు మీకోసం ఏమైనా వస్తువులు తీసుకురావాలా అని అనడంతో అప్పుడు అతను ఒక 20 కిలోల పట్టుకుని తెమ్మని అంటాడు. దీంతో ఆ మాట విని ఆమె మరింత షాక్ అవుతుంది. అసలు ఖతర్లోని ఆడవారు ఈ పటికతో ఏం చేస్తారు దేవుడా అని విసుక్కుంటుంది. ఆ తర్వాత మొత్తానికి ఖతర్కి చేరుకుంటుంది. ఇక ఎయిర్పోర్ట్ లో భర్తని చూసి ఆనందంతో పొంగిపోగా సాహెబ్ మాత్రం పటికని తీసుకొచ్చావా అని అడుగుతాడు. దాంతో సమీరా గుండె తరుక్కుపోయినట్లుగా అనిపించింది. అంటే తనకంటే తాను తీసుకొచ్చిన పటిక గురించి ఎక్కువ ఆందోళన చెందారా అని బాధపడుతుంది. అయితే సాహెబ్ మాత్రం సైలెంట్ గా మరో బ్యాగ్ తీసుకుని వచ్చి పటిక మొత్తాన్ని అందులో పెట్టి ఎవరికో ఇచ్చి డబ్బులు పట్టుకుని వస్తాడు. అయితే ఇది ఎవరికి ఇచ్చాడనేది సమీరాకి తెలియదు. ఆ తర్వాత సాహెబ్ సమీరాను తన ఫ్లాట్ కి తీసుకుని వెళ్ళినప్పుడు ఆమెపై బాగా ప్రేమ చూపించాడు. దీంతో తనకి ఆ పటిక గురించి అడిగే సమయమే రాలేదు. దీంతో ఒక సమయం చూసుకుని ఆ పటికని అసలు ఎవరికి ఇచ్చారని అడగడంతో సాహెబ్ వేరే విషయాల గురించి మాట్లాడుతూ ఆమెను ఆలోచన రాకుండా చేస్తాడు. అలా ఒక 2 నెలలు హాయిగా గడుస్తుంది. అయితే అంతలోనే సాహెబ్ సమీరాతో ఇక మీదట నిన్ను ఇక్కడ ఉంచుకోవడం సాధ్యం కాదు, ఇండియాకి వెళ్ళిపో అని అనడంతో సమీరా మరింత షాక్ అవుతుంది. తిరిగి తన భర్తతో నువ్వు లేకుండా నేను అక్కడ ఉండలేను, నా బంధువులతో నా కుటుంబ సభ్యులందరితో కూడా నేను ఆయనతో ఎప్పుడు ఖతర్లోనే ఉంటానని చెప్పాను. కానీ ఇప్పుడు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలని బాధతో అడుగుతుంది. దాంతో సాహెబ్ ఇక్కడ కూడా ఖర్చులు బాగా పెరిగాయి, అందుకే ఇంటికి పంపడానికి నా దగ్గర డబ్బులు సరిపోవట్లేవు, ఇక నేను నా కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. మా అమ్మ పదే పదే డబ్బుల కోసం ఫోన్ చేస్తుంది, నా చెల్లెళ్ళ స్కూల్ ఫీజులు కూడా కడుతూ ఉండాలి కదా, వారు కూడా ప్రతిరోజు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఇక నువ్వు కూడా ఇక్కడే ఉంటే మన ఖర్చులు ఎక్కువ అవుతాయి అని సాహెబ్ సమీరాతో అంటాడు. వెంటనే సమీరా, మీరు డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటే నేను కూడా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసి నా ఖర్చులు నేనే చూసుకుంటాను, అప్పుడు మళ్ళీ నన్ను తిరిగి వెనక్కి పంపాల్సిన అవసరం రాదు, అంతేకాని నేను మాత్రం ఒంటరిగా మిమ్మల్ని వదిలిపెట్టి నా జీవితాన్ని అక్కడ గడపలేను అని అంటుంది. ఇక ఆ మాటలు విన్న తర్వాత సాహెబ్, నువ్వు ఇక్కడుండి ఏం పని చేయగలవని అడుగుతాడు. దాంతో తను ఇక్కడ ఉండే ఇళ్లలో పని మనిషిగా చేస్తాను, వారి ఇళ్లలో గిన్నెలు కడగడం, వంట చేయడం, ఇటువంటి ఏ పనైనా చేస్తాను, కానీ ఇక్కడ నుండి మాత్రం తిరిగి వెనక్కి వెళ్ళనని గట్టిగా చెబుతుంది. అయితే సమీరా మాటలు సాహెబ్ సరదాగా తీసుకున్నాడు. ఆ తర్వాత సమీరా తనకి తెలిసిన వాళ్ళని ఏదైనా పని ఉంటే చూడమని అడగడంతో ఇక 2-3 ఇళ్లల్లో వంట పని చూశారు వాళ్ళు. దీంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక ఆ రోజు రాత్రి సాహెబ్ ఇంటికి రాగానే తను వంట చేయడానికి మరొక ఇంట్లో గిన్నెలు కడగడానికి ఉద్యోగం పొందానని అంటుంది. దాంతో సాహెబ్ షాక్ అవుతాడు. నువ్వు మరొకరి ఇంట్లో ఈ విధంగా పని చేయడానికి కుదరదు అని అంటాడు. ఇక సమీరా బాధపడడంతో సరేలే అని సాహెబ్ ఒప్పుకుంటాడు. ఎందుకంటే సమీరా లేకుండా సాహెబ్కి కూడా ఒంటరిగా ఉండడం ఇష్టం లేదని సమీరాకి అర్థమవుతుంది. అలాగే తన ఆడపిట్టలే తన భర్తకి ఏదో ఒకటి చెప్పి ఆయన మెదడుని పాడు చేస్తున్నారని, వారి తనని ఇండియాకి ఏదో విధంగా పంపించమని సాహెబ్ మీద ఒత్తిడి చేస్తున్నారని, అందుకే వాళ్ళ బలవంతం మీదే సాహెబ్ తనను మళ్ళీ వెనక్కి పంపాలని అనుకున్నారని అనుకుంటుంది. ఆ తర్వాత సాహెబ్ సమీరాతో నీకు నచ్చిన పని చేసుకోమని అనుమతి ఇవ్వడంతో ఆమెకి ఆ సమయంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక సాహెబ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సమీరా కూడా తన పనులు చేసుకుని తను ఒక ధనవంతుల ఇంటిలో పనిచేయడానికి వెళ్తుంది. అయితే అలా వెళ్ళిన మొదటి రోజే సమీరా ఒక విచిత్రమైన సంఘటన చూసింది. తను వంట చేయడానికి అక్కడ యజమానురాలు వంటగదిలోకి తనను తీసుకెళ్ళినప్పుడు ఒక పెద్ద పెట్టెలో చాలా పటిక ఉండడాన్ని చూస్తుంది. ఇక ఆ పటికను చూడగానే సమీరాకి మళ్ళీ పాత విషయాలు గుర్తుకొచ్చాయి. దీంతో తను ఈ ప్రశ్న ఎవరిని అడగాలా అని అనుకుంటుంది. ఎందుకంటే ఆ ఇంట్లో పనివారికి దాదాపు ఎవరికీ కూడా హిందీ రాదు, అలాగే ఇంగ్లీష్ కూడా రాదు. ఇక తన భర్తను ఈ విషయం గురించి అడిగితే ఇక్కడ మహిళలు పటికతో ఏం చేస్తారో ఆయనకు కూడా తెలియదని చెప్పాడు. ఇక ఆలోచనలోనే ఆమె బాగా మునిగిపోయింది. తర్వాత ఈ విషయాన్ని మర్చిపోయి 2-3 గంటల్లోనే వారు చెప్పిన వంటలన్నీ పూర్తి చేసింది. ఇక అక్కడి నుండి వంట చేయడానికి మరొక ఇంటికి వెళ్ళగా అక్కడ కూడా తను సరిగ్గా అదే చూసింది. అక్కడ కూడా పటికను చూసి వెంటనే ఈ పటిక గురించి విషయం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మరింతగా పెరిగిపోయింది. అసలు వీరంతా ఈ పటికతో ఏం చేస్తున్నారు, మన భారతదేశంలో అయితే ఇటువంటి దృశ్యాన్ని నేను ఎప్పుడు చూడలేదని అనుకుంటుంది. అయితే తను వంట చేస్తున్నప్పుడు అక్కడికి ఒక మహిళ వంటగదిలోకి చిన్న పటిక ముక్కను తీసుకుని వచ్చింది. తర్వాత ఆమె ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు తీసుకుని పటిక ముక్కను ఉంచింది. ఆ తర్వాత దాన్ని మూసేసి ఒక మూలను పెట్టేసి వెళ్ళింది. అయితే అసలు ఆమె నీటిలో పటికను ఎందుకు ఉంచి మూసేసిందో సమీరాకి అర్థం కాలేదు. పైగా ఆ మహిళ ఈ పనిని చాలా రహస్యంగా చేసిందని సమీరాకు కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత అన్ని ఇళ్లలో వంట చేసేసి పాత్రలన్నీ శుభ్రం చేసి సాహెబ్ ఇంటికి తిరిగి రాకముందే తను ఇంటికి వెళ్ళిపోయింది. ఇక సాహెబ్ ఇంటికి వచ్చాక నీ పని ఎలా ఉంది, అంతా బానే జరిగిందా, నీకు ఎటువంటి సమస్య లేదు కదా అని తను ఎన్నో ప్రశ్నలు అడగడంతో అన్ని బానే ఉందని చెప్తుంది సమీరా. అంతేకాదు తన జీతాన్ని కూడా మొత్తం ఇంటికి పంపండి అని అంటుంది. ఇక ఆ రోజు రాత్రి తాము డిన్నర్ చేసి కాసేపు వాకింగ్ కోసం బయటికి వెళ్లి అక్కడ ఉన్న షాపింగ్ మాల్స్ తిరిగి షాపింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో వారికి సాహెబ్ స్నేహితుడు అతని భార్య కూడా కలుస్తారు. దీంతో వాళ్ళు సమీరా దంపతులు మరుసటి రోజే తమ ఇంటికి డిన్నర్ కి రమ్మని బలవంతం చేయడంతో సరే అని
సాహెబ్ అంటాడు. అలా మరుసటి రోజు కూడా వాళ్ళు తమ పనులు చూసుకుని సాయంత్రం తమ స్నేహితుడి ఇంటికి వెళ్తారు. అయితే సాహెబ్ ఫ్రెండ్ యొక్క భార్య వంటగదిలో వంట చేస్తూ ఉండడంతో సమీరా కూడా ఆమె దగ్గరికి వెళ్లి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడు సమీరా వాళ్ళ వంటగదిలో ఉంచిన పటికను చూడడంతో అసలు ఖతర్లోని ఆడవారు ఈ పటికతో ఏం చేస్తారని అడుగుతుంది. ఇక నా మాటలు వినగానే ఆమె ముఖంలో రంగులు కొద్దిగా మారిపోయినట్లుగా అనిపించింది. ఆమె వెంటనే ఆ పటిక బాక్స్ ను తీసుకుని మరొక కప్ బోర్డులో దాచిపెట్టింది. ఇక ఆమె ప్రవర్తించిన తీరు అనేది సమీరాకు చాలా విచిత్రంగా అనిపించింది. అలాగే ఆమె ఎటువంటి సమాధానం చెప్పకుండా మళ్ళీ వంట చేయడం మొదలుపెట్టింది. ఇక ఆమె ప్రవర్తనకి సమీరా కూడా మళ్ళీ సైలెంట్ గా ఉండిపోయింది. ఆ తర్వాత వారి ఇంట్లో సంతోషంగా డిన్నర్ చేసి ఇంటికి వస్తారు. అయితే ఇంటికి వచ్చాక సమీరా తన భర్తతో, నేను ఇక్కడ చాలా మంది ఇళ్లలో పటికను పెద్ద పెద్ద డబ్బాల్లో చూశాను. ఇక ఈ రోజు మీ ఫ్రెండ్ వాళ్ళ వంట గదిలో కూడా చాలా పెద్ద మొత్తంలో పటికను చూశానని, అసలు ఇంత పెద్ద మొత్తంలో పటికతో ఏం చేస్తారని అమాయకంగా అడుగుతుంది. దాంతో అతను, వారు ఏం చేస్తే మనకెందుకు చెప్పు, ఆ విషయం గురించి మనకెందుకు అని అంటాడు. ఆ తర్వాత సరేలే, నువ్వు ఎక్కువగా ఆలోచించుకి ఈ పటిక గురించి అసలు విషయం తెలుసుకుని నేనే నీకు చెప్తానని అంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అలా వారి జీవితం అంతా సరదాగా సాగిపోతూ ఉండగా ఒకరోజు సాహెబ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి స్ట్రాంగ్ ఒక టీ తయారు చేసి తీసుకురా అని సమీరాతో సంతోషంగా అంటాడు. అప్పుడు ఆమె, ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నారు, ఏం జరిగింది, మీ ఆనందానికి కారణం ఏంటని అడుగుతుంది. దాంతో అతను, నువ్వు ఎప్పటి నుండో ఆలోచిస్తున్న పటిక యొక్క రహస్యం చెబుతాను, ఎందుకంటే నేను ఆ పటిక రహస్యాన్ని కనిపెట్టేశానని అంటాడు. ఇక ఆ మాటకి సమీరా కూడా చాలా ఆతృతగా ఉంటుంది. ఇక వెంటనే సాహెబ్ కి స్ట్రాంగ్ టీ తయారు చేసుకుని తీసుకొచ్చి అతని పక్కన కూర్చుంటుంది. ఇక సాహెబ్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు, ఖతర్లోని మహిళలు ఈ పటిక గురించి రహస్యం ఎవరికీ తెలియకూడదని కోరుకుంటూ ఉంటారని, ఎందుకంటే ఈ పటికను వారి పూర్వకాలం రోజుల నుంచి వాడుతూ ఉన్నారట. అందుకే వారెప్పుడు వారి దగ్గర పటికను ఉంచుకుంటూ ఉంటారు. అందుకే ఆ రోజు నా ఫ్రెండ్ భార్య కూడా నువ్వు పటిక గురించి అడిగిన వెంటనే నీకు ఏ విషయం చెప్పలేదు అని అంటాడు. అలాగే తనకి ఈ పటిక రహస్యం ఖతర్లో ఎప్పటి నుండో నివసిస్తున్న తన ఫ్రెండ్ చెప్పాడని అంటాడు. అయితే అతను ఏం చెప్పాడంటే, ఖతర్లోని మహిళలు ఈ పటికను ఉపయోగించి ఒక ప్రత్యేక ఔషధాన్ని తయారు చేస్తారట. ఇక ఈ ఔషధం తయారు చేయడాన్ని వారి ఇంట్లోని పూర్వీకులు పెద్దల నుంచి నేర్చుకుంటారట. వారు ముందుగా నీటిలో కొన్ని పదార్థాలని కలిపి ఈ ఔషధాన్ని తయారు చేస్తారట. ఇక ఆ తర్వాత ఆ పటికని కూడా నీటిలో కలిపి చాలా రోజుల పాటు కదిలించకుండా అలాగే ఉంచుతారు. ఆ తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున పటికను కూడా మెత్తగా నూరి నీటిలో కలిపి తాగుతారట. ప్రతిరోజు ఖతర్లోని మహిళలు ఈ నీటిని తప్పకుండా తాగుతారట. ముఖ్యంగా ఈ విధంగా ఈ ఔషధాన్ని వరుసగా 3 నెలలు ఉపయోగిస్తారట. ఎందుకంటే ఈ ఔషధాన్ని తాగితే వారికి ఎంతో అందమైన ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారని నమ్ముతారట. అందుకే ఖతర్లోని ఆడవారు ఎంతో శ్రద్ధగా ఈ మందును తయారు చేసుకుని వాడుతూ ఉంటారు. అలాగే ఇంకా ఏం నమ్ముతూ ఉంటారంటే, ఎవరైతే మహిళలు వరుసగా 3 నెలల పాటు పరగడుపుని నీటిని తాగుతారో వారికి పుట్టబోయే పిల్లలు అందంగా పుట్టడంతో పాటు ఖచ్చితంగా మగపిల్లలు పుడతారని నమ్ముతారట. ఈ ఔషధాన్ని వాడడం మూలంగా ఖచ్చితంగా అబ్బాయిలు పుడతారని వారి నమ్మకం అని చెప్తారు. ఇక సమీరా తన భర్త చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోతుంది. అయితే ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళ వాళ్ళ పిల్లలు కోసం ఈ ఉపాయాన్ని పాటిస్తున్నామని చెప్పడానికి కూడా ఇష్టపడరట. ఈ ఉపాయాన్ని ఎవరికైనా చెప్తే ఈ ఉపాయం సరిగా పనిచేయదని వారి నమ్మకం. అలా సాహిబ్ మాటలు విన్న వెంటనే సమీరా చాలా దిగులుగా, అయ్యో ఏమండి, మన ఇంట్లో ఇప్పుడు పట్టుకలేదు కదా, అలాగే నాకు ఈ ఔషధం తయారు చేయడం కూడా తెలియదు కదా అని అంటుంది. దీంతో ఆమె మాటలు విన్న సాహిబ్ నవ్వుతూ, మనకి కూడా పిల్లలు పుట్టాలని నాకు కోరికగానే ఉంది, కానీ వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నాకు ఎవరైనా పర్వాలేదు, ఆ విషయం గురించి నేనేం పట్టించుకోను అని అంటాడు. అలా భర్త మాటలకి సమీరా తెగ సంతోషపడుతుంది. ఆ తర్వాత సమీరా కూడా ప్రెగ్నెంట్ అవగా తను అలాంటి పట్టిక ఔషధాన్ని అస్సలు తీసుకోలేదు. అలా 9 నెలల తర్వాత ఆమె ఒక 12 మగబిడ్డకి జన్మనిచ్చింది. ఇక అప్పుడు సమీరా, నేనైతే అలాంటి మందులేమి తీసుకోలేదు కదా, అయినా దేవుడు నాకు కొడుకును ప్రసాదించాడు కాబట్టి కొడుకైనా కూతురైనా కూడా అవన్నీ ఆ దేవుడి చేతిలోనే ఉంటాయి. కానీ మనిషి ఎప్పుడు ఏదో ఒక ఉపాయం ఆచారం అంటూ మనం ఏదో ఒకటి పాటిస్తూ ఉంటాం. ఈ విధంగా ఖతర్ మహిళలు కూడా ఇలాంటి ఔషధాల వలయంలో చిక్కుకున్నారని తనకి అర్థమవుతుంది. ఇలా కనుక ఎవరైనా మీకు తెలిసిన వారు చెప్తే అది పూర్తిగా అబద్ధమని చెప్పండి. ఎందుకంటే పిల్లలు అనేది మనిషికి ఆ దేవుడు ప్రసాదించిన వరం. ఆ దేవుడు మనకి ఒక కొడుకు లేదా కూతురుని ఇవ్వాలని అంటే, లేదా ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్నవారు ఇటువంటి ఉపాయాలు పాటించడం కానీ, లేదా పిల్లల కోసం ఎవరైనా బావాల దగ్గరికి వెళుతూ ఉంటే ఖచ్చితంగా వారికి ఇలా చేయడం పూర్తిగా తప్పని చెప్పండి. ఎందుకంటే ఆ దేవుడు మనకి పాపని ఇచ్చినా లేదా బాబు ఇచ్చినా కూడా వారు మనకి ఆ దేవుడు ఇచ్చిన ప్రసాదంగా భావించాలి. ఆ భగవంతుడు మనకి సంతానం కలిగించినందుకే మనం సంతోషంగా ఉండాలి. వాడు కొడుకైనా కూతురైనా కూడా ఎటువంటి తేడా లేదు. పిల్లలు పుట్టడమే ఒక పెద్ద అదృష్టం. ఇక నాకు కూడా పిల్లలు పుట్టిన తర్వాత నా భర్తతో కలిసి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని సమీరా తెలిపింది. మరి చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పటికీ కూడా ఇటువంటి నమ్మకాలతో చాలా మంది బతుకుతున్నారని. కాబట్టి ఇవన్నీ నిజం కాదు అని ఇప్పటికైనా తెలుసుకోండి అని సమీరా అందరికీ తెలిసేలా తన ప్రయత్నం చేసింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, మీకు కూడా ఖతర్లో ఈ విషయం జరుగుతుందని తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.